Game on! Now game on with Kiko and get your power mode on! If you have not experienced the same, download the game. Available on Google Play. అరే ఏంటి మిత్రమా, మన భూతాల బాస్ ఉదయాన్నే లేచి పక్షులంతా ఏం చేస్తుందని చూడమంటున్నారు, కానీ నాకు నిద్రొస్తుంది. అద్భుతం అద్భుతం. ఆ ఎరుపు పక్షి చాలా చాలా బాగుంది. అలాగే పర్పుల్ రంగు పక్షిని చూడు, కళ్ళు అందంగా ఉన్నాయి. తకేలా ఇవన్నీ చూస్తూ ఉన్నావు కదా, తర్వాత బాసు ఒక్కో పక్షి గురించి అడుగుతారు. తకేలా నువ్వేంటి ఇలా నిద్రపోతున్నావు? బాస్ మనకు ఒక ముఖ్యమైన పని అప్పగించారు, దాన్ని పూర్తి చేయాలి కదా. లేదు లేదు, నేను నిద్రపోలేదు. పక్షులంతా ఏం చేస్తుందని చూస్తూనే ఉన్నాను. స్టడీ బాస్ కి అన్ని రిపోర్ట్లు ఇవ్వాలి కదా. రిపోర్ట్ నేను ఇవ్వబోతున్నాను తకేలా. నువ్వెప్పుడు నిద్రపోతున్నావన్న రిపోర్ట్ నే ఇవ్వబోతున్నాను. తకేలా ఇలా చూడు, నువ్వు దయచేసి చెప్పకు. భూతాల బాస్ నాకు శిక్షిస్తారు. నేను ఇల్లంతా చేస్తేనే నువ్వు చెప్పకుండా ఉంటావు. సరే, నేను చెప్పిందంతా నువ్వు వినాలి. ముందుగా నేనే నిద్రపోతాను, నేను మేలుకున్నాక నువ్వు నిద్రపోవాలి, సరేనా? సరే, డన్ 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 డన్. ఎలాగైనా బాసు లైబ్రరీలోనే ఉంటారు, అది కాక ఆయనకి ఏమీ తెలియదు. నేను ఇప్పుడు పక్కేలా లేచే వరకు వెయిట్ చేయలేను. నేను నిద్రపోబోతున్నాను. ఓ, ఇలాగే మీరు పక్షుల్ని చూస్తున్నారా? అవును భూతాల బాస్, మేము అదే చేస్తున్నాం. చూడు చూడు ఆ చంద్రుని ఎంతో అందం. శబ్దం చేయకండి, శ్రద్ధగా వినండి. ఎవరో పాడుతున్న శబ్దం బాగా వినిపిస్తోంది. వాళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. కానీ నాకు ఇప్పుడు కూడా నిద్రే వస్తుంది. రండి, ఆ పాడుతున్న పక్షులు ఎక్కడున్నాయో చూద్దాం. త్వరగా రండి. చూడు చూడు ఆ చంద్రుని ఎంతో అందం. రెండు ప్రేమ పక్షులు కలిసి పాడుతుంది ఇప్పుడు. అవి ఇప్పటి వరకు విడిపోలేదు, కానీ విధి ఆటకి ఇప్పుడు అది విడిపోయాయి. మళ్ళీ గూటికి తిరిగి రావాలి. నీ కోసమే నేను ఎదురు చూస్తున్నా. నువ్వు లేకుండా నేను రాత్రి పగలు ఉండలేకున్నా. నువ్వు మళ్ళీ గూటిని వెతుకుంటూ రావాలి. అద్భుతం 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 అద్భుతం. అరే దేవుడా, మీరందరూ ఎవరు? హలో ఓపా, ఈ పేరు చెప్పే కదా నువ్వు పాట పాడావు. ఓ మాట చెప్పనా, నువ్వు పాడిన పాట అద్భుతంగా ఉంది, కానీ అందులో కాస్త బాధుంది. అదేంటో చెప్తావా? అవునవును, టెన్షన్ అవ్వకుండా మా దగ్గర చెప్పు. జరిగిన నిజాన్ని మాకు చెప్పండి. ఎలాంటి సమస్య అయినా సరే మేము తీర్చేస్తాం. గాయపడిన మనసుని మేము ఓదార్చుతాం. ఈయనే మా భూతాల బాసు, ఆ తర్వాత నేనే తకేలా. తర్వాత ఆ గొప్ప వీరుడిని నేనే. నా పేరు పకేలా. భూతాల బాస్ తకేలా పకేలానా? నా పాట విని మీరు అప్రిషియేట్ చేసినందుకు థాంక్స్. మీరు చెప్పినట్టుగా నేను బాధగానే ఉన్నాను. దీని అంతటికి పీకేనే కారణం. అప్పుడు నేను పోపో చెట్టు మీద కూర్చొని సంతోషంగా పాడాం. అప్పుడు అక్కడికి దారుణమైన పీకే వచ్చాడు. అప్పుడు వాడు పూపోని పట్టుకున్నాడు. వాడు ఏమన్నాడంటే, ఇలా చూడు, నన్ను చూసి నువ్వు భయపడుకో. నేనే ప్రగతి కమాల్కల్ పీకే. పక్షులను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. నీలాంటి వాళ్ళు ఇంకా నా దగ్గర చాలా మంది ఉన్నారు. నిన్ను బాగా చూసుకుంటా, అప్పుడే కదా నిన్ను మంచి ధరకి అమ్మగలను. వచ్చేయమ్మా, వచ్చేయి బంగారం, వచ్చేయమ్మా నా దగ్గరకు వచ్చేయి. నేను ఎలాగో తప్పించుకున్నాను, కానీ పూపోనే ఇరుక్కుపోయాడు. అందువల్లే నేను బాధగా ఉన్నాను. అది మాత్రం కాదు, మాలాగా చాలా మంచి పక్షులు వాడి దగ్గర దొరికిపోతున్నాయి. బాగా ఎగిరే పక్షుల్ని బంధించడం తప్పు. తర్వాత దాన్ని డబ్బు కోసం అమ్మడం చాలా పెద్ద తప్పు. ఇది ప్రకృతికి చేసే ద్రోహం. ఇతను భయంకరమైన వేటగాడిలా ఉన్నాడు. కానీ ఓపా, ముందుగా ఒక విషయాన్ని చెప్పు. ఆ పీకే ఏ చోట మిగతా పక్షుల్ని పోపాని బంధించి ఉంచాడు? నేను ఆ చోటికి తీసుకెళ్తాను. పక్కలో ఒక అందమైన ఇల్లు ఉంది, అక్కడే వాడు ఉన్నాడు.
తకేలా పకేలా మీరు సిద్ధంగా ఉన్నారా? Yes, boss. డామ్, 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 రండి, ఈ సమస్యను పరిష్కరిద్దాం. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. హలో నా మిత్రులారా, పీకే వచ్చేసాను. మీకోసం భోజనం తెచ్చా. ఇదిగో 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 మీకోసమే ఇదంతా. మీరు దీన్ని తిని చాలా పుష్టిగా ఉండాలి, అప్పుడే కదా నాకు మంచిది. నువ్వు ఎందువల్ల ఇలా ఉన్నావో చెప్తావా? అడవిలో ఉన్నప్పుడు మాత్రం చాలా హుషారుగా ఉన్నావు కదా, పాట పాడతా డాన్స్ వేసుకుంటా ఉన్నావు కదా. ఈ పీకే నీకు టయానికి భోజనం పెడుతున్నాడు, మళ్ళెందుకు నువ్వు అలా ఉన్నావో చెప్పు. నా కోసం ఒక పాట పాడు. పర్లేదులే వదిలే, నువ్వు ఎప్పుడైతే పాడతావో అప్పుడే నేను నీకు భోజనం పెడతా. ముందుగా మనము ఇక్కడున్న పక్షులన్నిటినీ విడిపించాలి. ఆ తర్వాతే ఆ పీకేకి సరైన గుణపాఠం చెప్పాలి. రండి రండి రండి, ఈ రోజు మీకందరికి విడుదల దొరికింది. కానీ ఇంకా మన పని పూర్తి కాలేదు. సరేనా తక్కుపకు? ఆ వేటగాళ్ళకి మనం సరైన శిక్షణ ఇవ్వాలి. ఇక జీవితంలో ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఇటువంటి తుమ్ము ఇప్పుడు దాకా నాకు రాలేదే. ఏమైతుందంటే ఏదో పక్షి ఈక నా ముక్కులోకి వెళ్ళిపోయింది అనుకుంటాను. నా జీవితంలో ఇప్పటిదాకా నన్ను పైకి విసిరేలా ఎప్పుడు ఎక్కులు రాలేదే. నా తలపై ఎలా దెబ్బ తగిలింది నాకేం అర్థం కాలేదు. అరే ఇవన్నీ ఎలా బయటకు వచ్చేస్తాయో తెలియట్లేదే. అరే ఏం జరిగింది? దీనిపైన వెంటనే ఐస్ పెట్టాలి, అప్పుడే ఈ వాపు నాకు తగ్గుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చా? హలో పీకే, మిమ్మల్ని కలవడం మాకు నిజంగా చాలా సంతోషం. అరే ఎవర్రా మీరంతా? నా ఫ్రీజర్ లో మీరేం చేస్తున్నారు? అసలు మేమేం చేస్తున్నాం అనేది వదిలేయ్. నువ్వు ఫ్రీజర్ లో ఏం చేస్తున్నావో మాకు చెప్పు. అవును కదా, నేను ఇంత చిన్నగా నేను ఈ ఫ్రీజర్ లోపల ఏం చేస్తున్నా? ఎవరు మీరంతా? భూతాలమే. నిన్ను మార్చడానికే ఇక్కడికి వచ్చాం. ఏంటి భూతమా? భూతం కాపాడండి. కానీ ఇలా చూడు పీకే, ఇలా చూడు, మా దగ్గర దాగుడు మూతలు ఆట ఆడుకోవద్దు. ఇలా చేయడానికి కారణం పక్షుల్ని బంధించి ఉంచావుగా, అదే. ఏమంటున్నారు మీరు? మీతో ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అరే రండి రండి పీకే సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి. దిగులు పడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, సరేనా? అసలు నువ్వెవరు? నేనే భూతాల బాస్ని.
నా పని ఏంటో తెలుసా? నువ్వేదైనా అల్లరి పని చేశావంటే నీకు తగిన శిక్ష పడుతుంది, గుర్తుంచుకో. నేను ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఇరుక్కుపోయాను. ఎవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, ఇక్కడ నుంచి బయటికి తీయండి. లేదు లేదు, పర్వాలేదు, నువ్వు ఫ్రిడ్జ్ లోనే ఉండు. అందులో ఏం కొరతుంది? తినడానికి అన్నీ అక్కడున్నాయిగా. చల్లటి నీళ్లు కూడా ఉన్నాయి. అన్నీ ఇక్కడే ఉండగా నువ్వెందుకు బయటికి వెళ్ళాలి? లేదు, నాకు చాలా కష్టంగా ఉంది. నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి. అలాగా? 5 నిమిషాలు నిన్ను ఇక్కడ బంధించి ఉంచాం, అదే నీకు కష్టంగా అనిపిస్తోంది. ఓ విషయం గుర్తు చేసుకో, పక్షుల్ని బంధించి నువ్వు ఎంత దారుణం చేశావు. అవన్నీ ఎంత బాధపడి ఉంటాయి. ఆ పక్షులు కష్టపడ్డట్టు ఇప్పుడు నువ్వు కూడా కష్టపడతావు. ఇక జీవితాంతం నువ్వు ఈ ఫ్రిడ్జ్ లోపలే ఉండాలి. అరే, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు రెడీకి ఇలాంటి తప్పు అసలు చెయ్యను. నన్ను వదిలేయండి, బయటికి తీయండి, ఇంకెలాగన్నా బయటికి తీయండి. ఖచ్చితంగా మేము నిన్ను వదిలేస్తాం, కానీ నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసుకోవాలి. నాకు మీరు ఎలాగన్నా ఒక అవకాశం ఇవ్వండి. ఇంకెప్పుడు నేను పక్షులని గూట్లో బంధించను. నా జీవితాంతం అందరికి సాయపడుతూనే ఉంటా. మంచోడైపోయాడు, అందుకు మాకిప్పుడు విడుదల దొరికింది. అందుకే మేమిప్పుడు సుయక్షగా